హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాను వ్లాగ్ అండి. ఈరోజైతే దొండకాయ రోటి పచ్చడి చేద్దామని ప్రిపేర్ అయిపోయాను. మీకు ఎవరికైనా నోటికి సగించినప్పుడు ఈ దొండకాయ రోటి పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తినే అన్నం కంటే 2 ముద్దలు ఎక్స్ట్రానే తింటారండి. ముందుగా కొన్ని పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసుకొని బాగా వేయించుకొని పక్కన ఉంచుకోండి. 1/4 కేజీ దొండకాయలు అయితే తీసుకున్నానండి. 1/4 కేజీ దొండకాయలు తీసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఆయిల్ కొద్దిగా బాండిలో ఆయిల్ వేసుకొని ఈ దొండకాయ ముక్కలు అయితే కొన్ని కట్ చేసుకున్నాం కదండి, అవన్నీ ఆయిల్లో వేసి బాగా కొద్దిసేపు వేగనిచ్చానండి. వేగిన తర్వాత అవి కూడా తీసుకొని పక్కన ఉంచుకొని కొద్దిగా మా ఇంట్లో పుదీనా అయితే కొద్దిగా ఉండిందండి. ఆ పుదీనా కూడా ఆ దాంట్లోనే వేసి అన్నీ ఫ్రై చేసి పక్కన వేరే గిన్నెలో అయితే తీసుకున్నానండి. కొద్దిగా 4 టమాటాలు, నాకు కొద్దిగా నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే తీసుకున్నానండి. చింతపండు బాగా కడిగి శుభ్రంగా నానబెట్టుకున్నాను. ఈ టమాటాలు వేరే బాండిల్లో నూనె కొద్దిగా వేసి ఆ నూనెలో టమాటాలన్నీ వేసి బాగా వేయించి ఈ నానబెట్టిన చింతపండు కూడా టమాటాల్లో వేసి కొద్దిగా వాటర్ వేసి ఆయిల్లోనే బాగా ఉడకనిచ్చుకోవాలండి. చల్లార్చిన తర్వాత సరిపడా ఉప్పు అయితే వేసుకొని రోట్లో అయితే వేసుకొని రుబ్బుకున్నానండి. కొద్దిగా 2 తెల్లగడ్డలు అయితే 2 పాయలు వేసుకొని రుబ్బేసేసానండి. కొద్దిగా లాస్ట్గా కొద్దిగా ఉల్లిపాయ అయితే వేసుకొని మెత్తగా మెదిగేంత వరకు అయితే ఉంచుకున్నానండి. ఫైనల్గా తాలింపు అయితే పెట్టేసుకున్నానండి. తాలింపులోకి కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, 2 ఎండుమిర్చి, పచ్చెనగపప్పు, మినపప్పు వేసి తాలింపు అయితే పెట్టానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. స్మెల్ కూడా బాగుందండి. క్లైమేట్ కూల్గా ఉంది. వేడివేడి అన్నంలో కానీ, చపాతీల్లో కానీ, ఇడ్లీలో కానీ అయితే బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మేమైతే వేడివేడి అన్నంలోకి తిన్నామండి. చాలా అంటే చాలా కుదిరిందండి. మీరు కూడా కావాలంటే ట్రై చేసి చూడండి. దీంట్లోకి ఈరోజు సాటర్డే అండి, అందుకని వడియాలు అయితే వేయించానండి. ఈరోజు సాటర్డే మేము నాన్ వెజ్ తినమండి, అందుకని వడియాలు అయితే వేయించాను. మీకు వడియాలంటే ఇష్టమా, కాంబినేషన్ చట్నీల కాంబినేషన్లోకి నాన్ వెజ్ అంటే ఇష్టమా, కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి. మా ఛానల్ నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. స్టార్ మాలో వచ్చే బిగ్ బాస్ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మాకంటే చాలా చాలా ఇష్టం అండి. బిగ్ బాస్ అయ్యేంత వరకు నిద్రపోయేదే లేదు, తగ్గేది లేదన్నట్టుగా ఉంటుందండి మా పాప. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.